నమస్తే. నేను మీ సీనియర్ న్యాయవాది సన్నపురం నాగచంద్ర. న్యాయవాదిపై చేయి వేసిన న్యాయవాదిపై అనవసరంగా సోషల్ మీడియాలో కానీ, పబ్లిక్ ప్లేసుల్లో కానీ, ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయి వేసిన వాళ్ళని అసభ్యంగా తిట్టిన కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. జాగ్రత్త. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 యాక్ట్ నెంబరు 16/26 అమల్లోకి వచ్చిన తేదీ 2 జూన్ 2026. న్యాయవాదిపై దాడి చేస్తే బెదిరింపులు లేదా విధులకు ఆటంకం కలిగించడం, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఫైటింగ్లు చేయడం, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పెట్టడం, ఇటువంటి చేస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 25,000 వరకు జరిమానా, నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా న్యాయవాదిపై దాడి చేయడము చట్టరీత్యా తీవ్రమైన నేరం, చట్టం కఠినంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా న్యాయవాదితో మాట్లాడేటప్పుడు కానీ, న్యాయవాదితో సంభాషించేటప్పుడు కానీ, సోషల్ మీడియాలో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మెసేజెస్ కానీ ఇలాంటివి వాళ్ళని తిట్టినా, కొట్టినా, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా మీకు ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇది చాలామంది అడ్వకేట్స్ని ఇబ్బంది పాలు చేస్తున్నందుకు గవర్నమెంట్ ఈ చట్టాన్ని జూన్ 2వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.